వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికలకి వారం రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలోని ప్రతి ఒక్కరిలో మెదులుతున్నటువంటి ప్రశ్నలు: సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం. నమస్కారం కవిత. సో మనకి హార్డ్లీ వారం రోజులు కూడా లేవు. మీరు కూడా అన్ని నియోజకవర్గాలను తిరిగి వస్తున్నారు. అసలు పబ్లిక్ పల్స్ ఎట్లుంది, హవా ఎటువైపు ఉంది, మూడ్ ఎట్లుంది, ట్రెండ్ ఎట్లుంది అంటే ఏం చెప్తారు? అంటే నేరుగా మనం పబ్లిక్ పల్స్ ఇంత ముందులాగా ఎప్పుడు ఎక్స్పోజ్ అయినట్టుగా ఇప్పుడు కావట్లేదు. కొంత ముందు అంత కాంగ్రెస్ అంటాను కదా, అంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా కాంగ్రెస్ హైప్ వచ్చింది కదా, అయితే అది కొంత మాట్లాడుతూనే మళ్ళీ వాళ్ళు కొద్దిగా మనం ఆలోచనలో పడేసినట్టయితే మళ్ళీ ఫైనల్గా కేసీఆర్తో ఎవరు సమానంగా లేరు కదా, ఇటు దిక్కు చీఫ్ మినిస్టర్ ఎవరో తెలియదు, మనం ఓట్లేసి గెలిపించినా వాళ్ళు ఉంటారన్న గ్యారంటీ లేదు, ఫైనల్గా మళ్ళీ కేసీఆర్ గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఆయన ఏం తక్కువ చేసిండే అని మనము అపోజిషన్ వేయాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా వస్తున్నాయి. ఈ టైంలో జరగాల్సిన చర్చ అమ్మ. అంటే క్లారిటీ మనకు పబ్లిక్ మూడ్ అయితే ఇంటర్నల్గా వాళ్ళకు కొంత టీఆర్ఎస్ పట్లనే ఉంది. అయితే మధ్యలో ఏమైందంటే కొంత ఇంతకుముందు ఎట్లయితే బీజేపీ లేచింది అని చెప్పి ఒక 6 నెలల కింద అని సంజయ్ అధ్యక్ష పదవి నుంచి పోగానే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఎట్లయితే తగ్గిందో, కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఒక హైప్ పెరిగింది కాంగ్రెస్ది. ఒక 3-4 డేస్ నుంచి ఇంకా కావాలంటే ఒక వారం అనుకోండి, వారం నుంచి ఆ హైప్ తగ్గింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అనే మాట ఎక్కడ పైన వినవడట్లేదు, మధ్యలో మాత్రం బాగా ఆ ప్రచారంలోకి వచ్చింది. విలేజ్లో పెద్దగా లేదమ్మా, ఇదంతా అర్బన్ అండ్ సెమీ అర్బన్లోనే మనకు ఎక్కువ వినబడ్డది. విలేజ్ లెవెల్లో మన కాంగ్రెస్ ప్రచారం అంతగా లేదు. ఈవెన్ మనం అంటే బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా ముందుగా జనంలోకి వెళ్ళారు. వాళ్ళకు టికెట్ ఇచ్చే నాటికే మన కాంగ్రెస్ వాళ్ళకు పేర్లు అనౌన్స్ చేసి వాళ్ళకు బీఫామ్ ఇచ్చే నాటికే దాదాపు ఒక రౌండ్ మొత్తము బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరిగి వచ్చారు, అన్ని ఊళ్ళు కూడా కవర్ చేశారు. కాబట్టి పల్స్ కొంత నిగూఢంగా ఉన్నా కూడా ఇప్పుడు కొద్దిగా ఎక్స్పోజ్ అవుతున్నది. బట్ రూరల్లో మాత్రం ఆల్మోస్ట్ వన్ సైడ్ ఉందని చెప్పొచ్చు. ఎక్కడనో బాగా బలమున్న కాంగ్రెస్ నాయకుడు ఉన్న దగ్గర, బాగా లోపాలున్న బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్న దగ్గర అక్కడ కొంత మనకు ప్రతికూల ఫలితాలు రావచ్చు. కానీ దాదాపుగా రూరల్లో ఒకటి రెండు జిల్లాల్లో తప్ప అంతటా కూడా బీఆర్ఎస్ఏ ఉందని చెప్పొచ్చు. మనకు కొంత ఫ్లూయిడ్ సిచ్యువేషన్ అది ఏంటంటే, అంటే మనకు క్లియర్గా పల్స్ దొరకంది కొంత నల్గొండ కొన్ని ప్యాకెట్స్లలో, తర్వాత కొంత ఆదిలాబాద్లో ఒక 5-6 సెంటర్స్లలో బీజేపీ బలంగా ఉంది. ఆడ అభ్యర్థులు కానీ అక్కడ కొంత ముఖాముఖి పోటీ లేదు, అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. అక్కడ బీఎస్పీ కూడా కనిపిస్తుంది. బీఎస్పీ ఒకటి రెండు నియోజకవర్గాలే బీఎస్పీ గట్టి పోటీ ఇచ్చేది. సిర్పూర్ ఒకటి, కొంత అలంపూరు, పెద్దపల్లి కొంత ఉండొచ్చు. ఇంకా మనకు పెద్దగా పోటీ, అది కూడా గట్టి పోటీ కాదు, 3rd ప్లేస్ 4th ప్లేస్ ఆడ ఉంది. కానీ కొన్ని స్థానాల్లో బీజేపీ 2nd ప్లేస్లో ఉంది. ముధోల్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, బోత్, ఇట్లాంటి స్థానాలలో 2nd ప్లేస్లో. ఎందుకంటే సోయం బాబురావు మళ్ళీ అక్కడ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. ఆయనే ఆదివాసీలను లేపింది లంబాడీలకు వ్యతిరేకంగా. అప్పుడు ఆ నినాదంతోనే ఆయన ఎంపీ అయ్యిండు. ఇక్కడ రమేష్ రాథోడు మన ఖానాపూర్లో, జాన్సన్ నాయక్ ఉన్నాడు. కానీ కొత్తగా ఫస్ట్ టైం ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి వచ్చాడు, ఆయనకి ఇవన్నీ తెలియవు. కొంత అక్కడ వాళ్ళిద్దరి మధ్యనే పోటీ కనబడుతూ ఉంది. నిర్మల్లో ఎన్నోసార్లు, దాదాపు 10-11 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ బీజేపీ 2nd ప్లేస్లో ఉంది. ట్రయాంగిల్ ఫైట్ ఉంది ఆడ. అయితే ట్రయాంగిల్ ఫైట్ జనరల్గా బీఆర్ఎస్కే ఉపయోగపడుతుంది, బయటపడడానికి బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ట్రయాంగిల్ ఫైట్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నది కూడా బీఆర్ఎస్ ఈ అన్ని దిక్కులు కూడా. కాబట్టి ఆదిలాబాద్లో కూడా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్కే వస్తాయని చెప్పొచ్చు. నల్గొండలో ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న హుజూర్ నగర్ కావచ్చు,
కోదాడ మళ్ళీ కొంత టఫ్ ఫైట్ ఉంది. కొంత హుజూర్ నగర్లో ఆయన కొద్ది ఎడ్జ్ కనబడతా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ల నాటిదాకా ఆయన సస్టైన్ చేయగలుగుతాడా లేదా అనేది చూడాలి. మళ్ళీ ఇటు తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ ఇటంతా కొంత బాగానే ఉంది. ఇటు భువనగిరి సైడ్ కూడా సునీత అండ్ పైలట్ శేఖర్ రెడ్డి కూడా బాగానే, సో జిట్టా రావడం కూడా కొంత ప్లస్ అయింది భువనగిరిలో. ఆ యూత్ సపోర్ట్ అదంతా కూడా కొంత వచ్చింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే 80 సీట్లకు తక్కువ రావు అనేది బీఆర్ఎస్కు నా అంచనా. ఇప్పుడు మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను. మధ్యలో కొంత హైప్ రావడం వల్ల కాంగ్రెస్కి ఒక 30-35 వస్తాయని చెప్పి అనుకున్నాము. బట్ 30 లోపే వాళ్ళకు ఉంటాయని నేను అనుకుంటున్నా. బీజేపీకి ఇదివరకు ఉన్న సీట్లే కొంత తెచ్చుకోవడం కష్టంగా ఉంది. ఇప్పుడు హుజురాబాద్ కూడా బాగా టైట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తే పోయేది. ఆయన వచ్చి గజ్వెల్ల తర్వాత అన్ని దిక్కులో తిరుగుతున్నాడు కదా. మొత్తం నిన్న ములుగులో ఆయన ఈటల రాజేందర్ మీటింగ్ ఉండే. ఇప్పుడు వీళ్ళు స్టేట్ వైడ్గా తిరిగేసరికి ఏమైందంటే కేసీఆర్ కంటే నడుస్తుంది. ఆయన కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏమాత్రం అనుమానం లేకుండా చెక్కు చెదిరని బలాన్ని పెంచుకున్నారు వాళ్ళు. బట్ రాజేందర్కైనా రేవంత్ రెడ్డికైనా కేసీఆర్ లాగా తిరగడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు దానివల్ల ఇద్దరు నష్టపోతున్నారు. నిలబడ్డ 2 స్థానాల్లో రాజేందర్ ఓడిపోతున్నాడు, తను నిలబడ్డ 2 స్థానాల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు. మనం క్లియర్గా చెప్పొచ్చు. ఈ కామారెడ్డిలో అయితే అసలు ఆయన సెకండ్ పొజిషన్లో కూడా ఉంటాడో లేదో రేవంత్ రెడ్డి. బట్ ఇక్కడ కోడంగల్లో మొన్నటి వరకు కూడా టఫ్ ఫైట్ ఉండే. ఇప్పుడు నరేందర్ రెడ్డికి ఎడ్జ్ వచ్చేసింది. మహేందర్ రెడ్డి మొత్తం అక్కడే కూర్చొని వర్కౌట్ చేస్తున్నాడు. సో పైకి కనబడ్డంత లోపల లేదు రేవంత్ రెడ్డికి. సో చాలా ఒక 10-15 రోజులుగా ఆయన గ్రాఫ్ పడిపోతూ వస్తున్నది కోడంగల్లో. ఆయన అసలు అక్కడ ఉండట్లేదు, ఆడ ఎవరితో మాట్లాడట్లేదు, ఆయనంతా బయటనే తిరుగుతూ ఉన్నాడు. టికెట్లు ఇచ్చినప్పుడు కూడా అంతే అయింది, ఇచ్చినాక కూడా అంతే అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి రాజేందర్ వాళ్ళు అక్కడ ఉండి కాన్సన్ట్రేట్ చేయకపోతే వాళ్ళు గెలవడం కష్టం. అది ఇక్కడ చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు. 3rd రిజల్ట్స్ వస్తాయి, 6th నేను ప్రమాణ స్వీకారం చేస్తా, సోనియా గాంధీ పుట్టినరోజు 9th నేను తొలి సంతకం చేయబోతున్నాను అనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్పిండు ఆయన. మా ప్రభుత్వమే వస్తుంది అనేది, 80కి తక్కువ వస్తే మీరే శిక్ష విధించినా నేను రెడీగా ఉంటాను అనే మాట సవాల్ కూడా. సోషల్ మీడియా ద్వారా వచ్చిన హైప్ను దృష్టిలో పెట్టుకొని తర్వాత కోదండరాం లాంటి వాళ్ళు తనను సపోర్ట్ చేయడము, షర్మిల కూడా తన పార్టీని మొత్తంగా ఏం ఆశించకుండా సపోర్ట్ చేయడంతో తన బలం పెరిగిందని తను అనుకున్నాడు. బట్ అంతగా కోదండరాం గారి మాటలకు కూడా ఇవాళ తెలంగాణ సమాజం స్పందించడం లేదు. జాలి పడుతున్నారు ఆయన చూసి, అయ్యో ఇట్లయిపోయిండు, పోయి కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తున్నాడు ఏంది అని. ఎందుకంటే ఆయనతో లైఫ్ అంతా గడిపిన వాళ్ళు కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కింద ఉన్న వాళ్ళు కానీ కాంగ్రెస్ను డైజెస్ట్ చేసుకోరు. సరే ఆయనకు విధిలేని పరిస్థితుల్లో ఆయన పోయి ఉంటాడు. బట్ తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమం అంతా కూడా మనం కాంగ్రెస్ను టార్గెట్ చేసి నడిచింది. వాళ్ళు ఇండ్ల ముందర ధర్నాలు చేశాము, అన్ని దిక్కులో వాళ్ళని ఎక్స్పోజ్ చేశాము. సో అందరి బలిదానాలకు కూడా కాంగ్రెసే కారణమని మనం దూషించినాం. బట్ ఇవాళ వాళ్ళని సపోర్ట్ చేయమంటే ఆయన మాటను కూడా పెద్దగా పట్టించుకుంటలేరు జనాలు. సో ఈరోజు కాంగ్రెస్ను మనం ఓటేసినట్టయితే ఎవరు సీఎం అనేది ఒక ప్రశ్న జనంలో వచ్చింది. నిజంగానే మనం కేసీఆర్ గారి మీద కోపంతోనో లేకుంటే వాళ్ళు చేసే ప్రచారాన్ని నమ్మియో మనం కనుక వేసినట్టయితే ఎవరు రేపు సీఎం ఉంటారు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే జనంలో చర్చ, మనం వేసినా కూడా వీళ్ళ పార్టీలు ఉంటారా, రేపు ఏమన్నా 2 సీట్లు టీఆర్ఎస్ తక్కువ పడితే మళ్ళీ వీళ్ళ కట్టగట్టుకొని పోటీలు పడి వస్తారు కదా, దానికి బదులు మరి బీఆర్ఎస్కి వేస్తే పోతుంది కదా. తర్వాత కేసీఆర్ గారికి పట్టు ఉంది అడ్మినిస్ట్రేషన్ మీద. ఆయన ఇప్పటిదాకా ఆయన అన్నయ్యాన్ని చేసుకుంటూ వచ్చిండు, ఏదో 1-2 తప్ప అన్నీ చేసుకుంటూ వచ్చిండు. రేపు వీళ్ళకి అర్థం కావడానికే చాలా టైం పడుతుంది కదా. ఇంకా కొంతమంది అయితే వాళ్ళు మాట్లాడే మాటలు రేపు వస్తే వీళ్ళకి తినడానికే సరిపోదు కదా, 10 ఏళ్ళ నుంచి ఆకలితో ఉన్నారు అని కాంగ్రెస్ గురించి. అంటే ఆ లెవెల్లో కింది లెవెల్లో డిస్కషన్స్ అవుతున్నాయి వాళ్ళ మధ్య, వాళ్ళకు డిస్కషన్స్. సో ఇంకొక 2-3 డేస్లో 1 సైడ్ వేవ్ అనేది బీఆర్ఎస్ది మనకు కనబడుతుంది. అంటే ఆ పల్స్ కూడా ఎక్కడెక్కడైతే మనకు అందట్లేదో అక్కడ డెఫినెట్గా అది ఎక్స్పోజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. బట్ అధికారంలోకి రావడం అనేది 100%. బిట్వీన్ 60 to 80 మధ్య ఎంత వస్తాయి అనేది, మెజారిటీ ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు చూడాలి. బట్ 60 కంటే
తక్కువ వచ్చే పరిస్థితి అయితే లేదు. ఏ జిల్లాలోనైనా మెజారిటీ సీట్లు, ఈవెన్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 1 కొన్ని దిక్కులో 2, కొన్ని దిక్కులో 3. ఇప్పుడు మహబూబ్నగర్ మొత్తం ఉంది. మహబూబ్నగర్లో కొంచెం ఒక్క కొల్లాపూర్లో తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్లకు ప్రతికూల వాతావరణం లేదు. లాస్ట్ టైం పోయిందే కొల్లాపూర్ బీఆర్ఎస్. కొల్లాపూర్ అవును. సేమ్ క్యాండిడేట్ సీనియర్, అతను కొంతకాలం మినిస్టర్ కూడా ఉన్నాడు. ట్రయాంగిల్ ఫైట్ కూడా ఉందాడ. ఇది అట్లా కొంత చూడాలి మరి ఏమో, అది కూడా ఈ వేవ్లో వస్తుందా అనేది చూడాలి. బట్ వరంగల్లో కూడా నాకు ఒక 3-4 సీట్ల మీద డౌట్ ఉండే. నేను అదే జిల్లా, అక్కడే పనిచేస్తున్నా కూడా నేను ఇప్పుడు. బట్ చాలా అనూహ్యంగా పికప్ అయినాయి. భూపాలపల్లి కానీ, తర్వాత సీతక్క ఉన్న ములుగులో కూడా ఇవాళ నువ్వా నేనా అన్నంత పోటాపోటీ ఉంది. రేపు సీఎం గారి మీటింగ్ ఉంది. అది అయిపోతే అసలు ఇంకా వన్ సైడ్ తిరుగుతుందేమో అని అనుకుంటున్నాను నేను. సీఎం గారు ఎక్కడైతే మీటింగ్స్ పెట్టి పోతున్నారో అక్కడ చాలా ప్లస్ అవుతుంది అంతకుముందున్న. ఎందుకంటే ఆల్మోస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక 70,000 నుంచి 1,00,000 మంది అటెండ్ అవుతున్నారు ఆయన మీటింగ్స్కి. అంటే మెసేజ్ డైరెక్ట్గా రీచ్ అవుతున్నది. తర్వాత ఆ ఊపు చూసి ఒకరికొకరు చెప్పుకుంటారు, టీఆర్ఎస్ఏ గెలిచినట్టు ఉంది, ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఆయన మాట్లాడే మాటలకు అంత రెస్పాండ్ అవ్వడము, ఈ ఊపు అంతా చూస్తే అది వచ్చిన జనమైనా తెచ్చిన జనమైనా వాళ్ళు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. ఆ యూత్ కూడా బాగా కనబడుతున్నారు. ఇదంతా చూసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. సీఎం మీటింగ్స్ అన్నీ ఇవాళ గేమ్ చేంజర్ ఆయనే. అంటే ఆయన తిరగడం మొదలుపెట్టక ముందున్న కాంగ్రెస్ హైప్ అనేది ఏదైతే ఉందో, ఆయన తిరగడం మొదలుపెట్టిన తర్వాత తగ్గుతూ వస్తున్నది. సో అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి ఆయన విజిట్స్. ఈ 28 దాకా కూడా తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి గజ్వెల్ గజ్వెలే లాస్ట్. ఇంకొక ప్రెస్ మీట్ కనుక ఆయన పెట్టుంటే అద్భుతంగా ఉంటుంది. మారథాన్ ప్రెస్ మీట్ అంతకుముందు పెట్టేది కదా, 2 hours 3 hours సమాప్ చేసుకుంటూ. ఎందుకంటే కొన్ని ఏ మీటింగ్లోనైనా కొన్ని కవర్ కావట్లేదు అంశాలు. ఏ నియోజకవర్గానికి వెళ్తున్నారో దాని మీద ఫోకస్ చేస్తున్నారు. సో కొంత ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అది మన కేటీఆర్ గారు తన ప్రెస్ మీట్లో కవర్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఈసారి లాస్ట్ టైం ఎట్లయితే మహాకూటమికి ఒక హైప్ వచ్చి మళ్ళా చప్పున చల్లారిపోయిందో ఇప్పుడు కూడా అట్లే వచ్చింది. కొంత బీఆర్ఎస్ పర్సంటేజ్ తగ్గే మాట మాత్రం వాస్తవం. ఇంతకుముందులాగా అంత మార్జిన్ ఉండకపోవచ్చు. ప్రతి దగ్గర కూడా 50,000, 60,000, 40,000, 1,00,000, అరౌండ్ 80,000 to 1,00,000 మధ్యలోనే 7-8 స్థానాలు వచ్చాయి. సో ఈసారి అంత తేడా ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఒక 10,000తోనో 20,000తోనో చాలామంది అభ్యర్థులు బయటపడతారని అనిపిస్తూ ఉన్నది. ఇది నా పరిశీలనలో నా దృష్టికి వచ్చిన అంశాలమ్మ. సో ఓవరాల్గా ఇప్పుడు 3 పార్టీలకు ఎట్లా వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే నా అంచనా ఏంటంటే బీజేపీకి ఒక 4 to 6 మధ్యలో ఉండొచ్చు. తర్వాత కాంగ్రెస్కి 35-25, 25 to 35 మధ్యలో ఉండొచ్చు. 70 to 80 మధ్యలో బీఆర్ఎస్ ఎండ్ అవుతుంది అనేది. మజ్లిస్ ఎంత ముందులాగానే 6 or 7. బీఎస్పీకి అయితే ఖాతా ఈసారికి మొదలయ్యే అవకాశం లేదు. అక్కడ 4 పోటీ పడుతున్నారు ప్రవీణ్ కుమార్ దగ్గర. చతుర్ముఖ పోటీ ఉంది, అదొక దగ్గరనే ఉంది చతుర్ముఖ పోటీ. కాబట్టి అక్కడ ఖచ్చితంగా కోనప్ప బయటకు వస్తాడు. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఆయనకు చాలా. ఏంటంటే ఆయన ఆదివాసీలతో ఉన్నాడు, ఫారెస్ట్ అధికారులను ఎదిరించాడు, కేసులు కూడా అయినాయి వాళ్ళ బ్రదర్ మీద, పొడు భూముల ఇష్యూలో కూడా. తర్వాత చాలా సీనియర్ ఆయన, ఇప్పటి మనిషి కాదు ఆయన. 2004 అంత ముందు కూడా ఆయన ఎమ్మెల్యే. కాబట్టి ఆయనకున్న పట్టు ఆ నియోజకవర్గం మీద వేరే వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళే. కాబట్టి అక్కడ గెలుపు బీఆర్ఎస్ది అవుతుంది. కొంత మంచిర్యాలలో ఎడ్జ్ కొంత కాంగ్రెస్కి ఉన్నది వాస్తవం. చెన్నూరులో బలమైన పోటీ ఉంది బాల్క సుమన్తో, వివేక్కి. బట్ ఆసిఫాబాద్ మళ్ళీ ఆమె మీద కోవాలక్ష్మి మీద ఉన్న సింపతి మనకే వస్తుంది. అది ఆదిలాబాద్లో కూడా మెజారిటీ సీట్లు వస్తున్నాయి. కొంత ఖానాపూర్, ముదోల్ చూడాలి ఎట్లుంటుందో. అదే బోత్ ఈ 3 కొంచెం డౌట్ ఉన్నాయి. నిర్మల్ ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్లో బయటపడతాడు. కాకపోతే అంత మెజారిటీ రాదు ఇంద్రకరణ్ రెడ్డి గారికి, కొంత తక్కువ మెజారిటీతోనే బయటపడతాడు. నిజామాబాద్లో కూడా సిచ్యువేషన్ బాగా ఇంప్రూవ్ అయింది. బోధన్ అక్కడ కూడా ముస్లిం ఫ్యాక్టర్ ఒకటి ఉంది.
ఆయన కూడా అభ్యర్థి ముస్లిమే, అక్కడ ముస్లిమ్స్ ఉంటారు ఒక 30-40% వరకు. బీఆర్ఎస్ కూడా అక్కడ మంచి సపోర్ట్ ఉంది రైతులతో వాళ్ళతో. సో ముఖాముఖి పోటీ అక్కడక్కడ ట్రయాంగిల్ ఫైట్ కూడా ఉంది, బట్ బాన్స్వాడ లాంటి కాడ. బట్ పోచారం శ్రీనివాసరెడ్డి ఢీకొనే శక్తి వాళ్ళకి లేదు. ఆయన కొడుకిస్తే ఎట్లుండేదో కానీ ఆయనే కాబట్టి గెలుస్తాడు. బాగా పనిచేశాడు ఆయన స్పీకర్గా. తనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని అందరికంటే ఎక్కువ హౌసింగ్ స్కీమ్ కానీ ఇతరత్ర. సో మనకు కామారెడ్డి కేసీఆర్ కాబట్టి అక్కడ ఎటువంటి అనుమానం లేదు. కామారెడ్డి జిల్లాలో కూడా ఇవన్నీ కూడా వస్తాయి. మాకైతే అక్కడ నిజామాబాద్లో అంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కోరుట్ల ఒకటి, అరవింద్ అండ్ బీఆర్ఎస్ మధ్య సంజయ్ టఫ్ ఫైట్ ఉంది. ఆయన కొత్త క్యాండిడేట్, అయినా వాళ్ళ ఫాదర్ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది. ట్రయాంగిల్ ఫైట్ ఉంది అక్కడ. ఇట్లాంటి కొన్ని చూడాలి మరి. అంటే ఎక్కువ నేను అనుకుంటా 25-30 కంటే ఎక్కువ దాటకపోవచ్చు అనేది కాంగ్రెస్ ఈసారి. అదే ఓకే, యా. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు.